ఏంటి నేను బ్రహ్మాండంగా దూకానా? తర్వాత ఎవరు? నేనే సార్. వస్తున్నా. ఏమిటి నోబితా, ఇలా పడిపోవడానికి నీ సిగ్గేయడం లేదు? ఇంకెప్పుడు నేర్చుకుంటావు? దీన్ని నేను తింటాను నోబితా. మరీ అంత పిసినారుగా ఉంటే ఎలా? అలా ఉండకూడదు. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నీ పని వీలైనంత త్వరలో పూర్తి చేస్తాం. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. అమ్మాయిలు నిజంగా అదృష్టవంతులు. మా పని కూడా నువ్వే పూర్తి చేయాలి, అర్థమైందా? ఆలస్యం చేయకూడదు. మీరే ఉంచుకోండి. మాకెదురు చెప్తే నీకు తన్నులు తప్పవని తెలుసు కదా, తీసుకో. ఎందుకు నన్ను అందరూ బెదిరించి నా చేత పని చేయించుకుంటున్నారు? నేను అబ్బాయిని కాబట్టే కదా. ఏంటి నువ్వు అమ్మాయిలా మారాలనుకుంటున్నావా? నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు వేరే దారి లేదు. అమ్మాయిలకి ఏ సమస్య రాదు డోరేమాన్. అందుకే నేను అమ్మాయిలా మారిపోతే నాకు కూడా ఏ సమస్య రాదు కదా. నాకు కూడా ఈ ఆలోచన వచ్చింది. అబ్బాయిని కాబట్టి అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. అదే అమ్మాయినైతే అందరూ నాతో స్నేహంగా ఉంటారు. అందుకే అమ్మాయిగా మారాలనుకుంటున్నాను. నోబితా అబ్బాయిలా ఉన్నా అమ్మాయిలా ఉన్నా ఒకటే. తిట్లు తప్పవు. అలా మాట్లాడి నన్ను నిరాశపరచకు. అమ్మాయిలకి సమస్యలు రావు. అదంతా నీ భ్రమ. ఏం కాదు, నేను చెప్పింది నిజం. ఏం కాదు. అవును కాదు. అవునంటున్నావా? నువ్వు చెప్తే వినే రకం కాదు. ఒక్కసారి అమ్మాయిలా మారితే అప్పుడు తెలుస్తుంది. కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి అబ్బాయిలా మార్చమంటే నేను మార్చను. ఏంటి ఒప్పుకుంటావా? నేను మళ్ళీ జన్మలో అబ్బాయిగా మారను. సరే లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ. నేను వెంటనే అమ్మాయిగా మారాలనుకుంటున్నాను. నువ్వెందుకు ఇలా డ్రెస్ చేసుకున్నావు? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిలా మారిపోయావు కదా, అందుకే నేను మారిపోయాను. ఇక నుంచి నువ్వు నన్ను టోరకు అని పిలవాలి. నువ్వు అసలు ఏం బాగుండలేదు. నువ్వేదో బాగున్నట్టు. నేను అమ్మాయిని అయిపోయాను. ఇక నాకు ఏ సమస్యలు రావు. ఎవరు నన్ను ఏమి అంటారు. నోబికో, నాకెందుకో నువ్వు చాలా తొందరపడుతున్నావు అనిపిస్తోంది. నోబికో, భోంచేద్దు గాని కిందికి రా. వస్తున్నాను. నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఇక నుంచి అనుకువగా బుద్ధిగా ఉండాలి. నోబికో, నీకేం కాలేదు కదా? దెబ్బలేమన్నా తగిలాయా? ఇంకా నయం, దెబ్బలు తగిలాయేమోనని నేను భయపడ్డాను. అమ్మాయిని కాబట్టే కదా అమ్మ నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. త్వరగా రా, చల్లారిపోకముందే తినేద్దు గాని. త్వరగా రా. వస్తున్నానమ్మా. టైం అయిపోయింది. స్కూల్కి లేట్ అయిపోతుంది. త్వరగా వెళ్ళాలి. నోబికో, నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయి వల్ల సంగతి మర్చిపోకు. నాకు దోసలే, మళ్ళీ వెళుతాం. బాయ్. తను జాగ్రత్తగా తిరిగి వస్తే చాలు. ఈ స్కర్ట్తో పరిగెట్టలేకపోతున్నాను, చిరాగ్గా ఉంది. ఏమిటి మళ్ళీ లేటుగా వచ్చావా? ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. కనీసం రేపటి నుంచైనా క్లాసుకు టైంకి రా. వెళ్ళి కూర్చో. సరే. పిల్లలు ఇప్పుడు మామూలుగా అయితే నన్ను నానా తిట్లు తిడతారు. ఇప్పుడు ఎంత ప్రేమగా చెప్తున్నారు. మాటలేవి నువ్వు పట్టించుకోకు. నీకేం కావాలన్నా నన్ను చదవండి. జియాన్, ఏమిటి నువ్వెవరిని చూసి నవ్వుతున్నావు? అబ్బే, నేనెప్పుడు నవ్వాను సార్. జియాన్ కూడా నాతో స్నేహంగా ఉంటున్నాడు. సంతోషంగా ఉంది. వెరీ గుడ్. తర్వాత ఎవరు? నేను సార్. నాకు దూకాలంటే భయం వేస్తుంది. పర్వాలేదు, నువ్వు సాధించినట్టే. ఇంకోసారి ప్రయత్నిస్తే నువ్వు గెలుస్తావు. నోబికో, మాస్టర్ గారు ఏమన్నా నువ్వు పట్టించుకోకు. నోబికో, అసలు నువ్వు అమ్మాయివేనా చెప్పు. నీకెంత ధైర్యం ఉంటే తను అలా బెదిరిస్తావు? బెదిరించలేదు జియాన్. ఇదే పోలికలతో ఒక అబ్బాయిని చూశాను, అందుకే. నోరు మూసుకుని పని అంటే చూసుకో. నోబికో, చెప్పు జియాన్. నా భోజనం కూడా నీకిద్దామని వచ్చాను, తీసుకో. ఏంటి నీకు ఆకలిగా లేదా? అవును, సునియో కూడా ఆకలి లేదన్నాడు. అందుకే మా ఇద్దరు భోజనం నీకు ఇచ్చేసాను. ఇందుకే కదా నేను అమ్మాయిగా మారాను. ఇది చాలా అన్యాయం జియాన్. నేను అసలేం తినలేదు, నాకు ఆకలేస్తోంది. నోరు మూసుకో. ఇంకోసారి ఆకలి అన్నావంటే చిత్త కొడతాను. ఆపుకోలేకపోతే నేను అర్జెంట్ గా వచ్చేస్తాను. నాకేం సంబంధం
పొరపాట్ల పొరపాటు. బాయ్, వెళ్తాను. నోబికో ఆగు. ఏంటి? మా ఇంటికి వస్తావా? మన ఇద్దరు ఆడుకుందా? సరే, నేను వస్తాను. నోబికో, ఏంటి జియాన్? ఏంటి విషయం రాకేషి? మేము రెడ్ అండ్ వైట్ గేమ్ ఆడబోతున్నాం. నువ్వు వచ్చి చూడొచ్చు కదా. ప్లీజ్ మా కోసం రావా? ఏంటి రెడ్ అండ్ వైట్ గేమా? నేను మీతో జాయిన్ అవ్వచ్చా? సరే, ఇక మొదలు పెడదాం. ఇది కలో నిజమో అర్థం కావట్లేదు, కానీ సంతోషంగా ఉంది. రెడ్డి, భయపడకండి, నేను పట్టుకుంటాను. అటు. నోబికో, నీకేం కాలేదు కదా? అంబులెన్స్ పిలవనా? నీకేం కాలేదు కదా? నేను బేస్బాల్ ఆడడం మంచిది కాదు. నేను వెంటనే షిజుకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను కూడా నీతో వస్తాను. ఆటను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా? అవన్నీ నీకు అనవసరం. మాట్లాడితే తంతాను. ఇదే టోక్యో టవర్. ఇదిగా ఇదే బ్రిడ్జ్. వాలే. హే, అద్భుతం నోబికో, బ్రహ్మాండంగా ఉంది. నోబికో, నేను నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. నాతో వస్తావా? అదేంటి నోబికో? నాకు కూడా చూపించవా? సారీ, అది మీకు సంబంధించింది కాదు. రా, మనం వెళ్దాం. బోర్ కొడుతోంది జియాన్. నోరు మూసుకుని కూర్చో. నీకేమైంది జియాన్? ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. ఈ రెండిట్లో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వైనా చెప్పవా? ఈ రెండిట్లో ఏ డ్రెస్ వేసుకోను? చెప్పు నోబికో. దీన్ని వేసుకో, ఇది నీకు బాగా నప్పుతుంది. నిజంగానా? నేను కూడా ఈ డ్రెస్సే వేసుకోవాలనుకున్నాను. అంటే మన ఇద్దరు అభిరుచులు ఒకటే అన్నమాట. మా ఇంట్లో ఒక రోజు ఉంటావా నోబికో? మీ ఇంట్లోనా? మన ఇద్దరం కలిసి ఎంచక్క ఆడుకోవచ్చు. కలిసి ఆడుకోవచ్చా? మన ఇద్దరం కలిసి బోలెడని కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. నీకు ఇష్టం లేదా నోబికో? ఇష్టమే, కానీ ఆలోచిస్తున్నాను అంతే. దీనికి కూడా ఇంత ఆలోచన అయితే ఎలా? హే నోబికో, నువ్వు షిజుకా గదిలోకి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు? అదే మగ పిల్లలతో చెప్పకూడదమ్మా. మళ్ళీ కలుద్దాం. ఏంటి పిల్ల విచిత్రంగా ప్రవర్తిస్తోంది? తను నిజంగా అద్భుతంగా ఉంది. నేను నిర్ణయం చేసుకున్నాను సునియో. ఏం నిర్ణయించుకున్నావు జియాన్? ఎక్స్ప్రెషన్ వేస్తామంటే తంతాను. అర్థమైందా? నేను చెప్పేది వింటావా డోరాకా? ఏమైంది నోబికో? విషయం ఏంటి? షిజుకా నన్ను వాళ్ళ ఇంట్లో ఆడుకోవడానికి రమ్మంది, తెలుసా డోరాకా? ఇంకో విషయం చెప్పనా? రోజు ఇలాగే ఆడుకోవడానికి రమ్మంది. నేను ఇంకా అక్కడే నా హోంవర్క్ చేసుకుంటాను, అక్కడే చదువుకుంటాను. మరి అలా మురిసిపోకు. నువ్వు అమ్మాయివి కాబట్టి తను నిన్ను ఇంటికి పిలిచింది. ఏమంటున్నా? ఏం లేదు, తనతో స్నేహంగా ఉండు. అల్లరి చేసి కోపం తెప్పించకు. కదా, కోపం తెప్పిస్తే మళ్ళీ మాట్లాడదు. అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే నేను ఏదో అల్లరి చేస్తాను. ఆలస్యం చేయకుండా నన్ను అబ్బాయిగా మార్చేసాయి. నువ్వు నేను చెప్పింది మర్చిపోయావా? మళ్ళీ వచ్చి అబ్బాయిలా మార్చమంటే మార్చున్నాను కదా. ప్లీజ్ లోపల ఎవరండి? నోబికో ఇంట్లో ఉన్నారా? ఏంటి ఇంత విచిత్రంగా డ్రెస్ చేసుకున్నా? నోబికో, నేను ఇచ్చే ఈ చిన్న కానుకను తీసుకో. నాతో స్నేహం చెయ్యి. ఏంటి నీతో స్నేహమా? అవును నోబికో, నువ్వు నాతో స్నేహం చేసి తీరాలి. నువ్వు అబ్బాయివి, స్నేహం చేయనని అనకు. మనిద్దరం కలిసి చదువుకుందాం, కలిసి ఆడుకుందాం. అర్థం చేసుకో నోబికో. అందరినీ కొడుతూ నా మాట విను. నాతో స్నేహం చేయి నోబికో.